హాయ్ హలో వెల్కమ్ టు రోహిత్ లాగ్స్. రోజు రోహిత్ లాగ్స్ అని చెప్తున్నాను కదా, రోహిత్ ఎవరో కాదు, దిగిడే. ఏం మాట్లాడుతున్నా నరాలు కట్టి. టుడే బ్లాగ్ ఏంటంటే, నేను మా ఊర్లో కలవట్లలో బయలు నేర్పిస్తున్నాను కదా, గత సంవత్సరం నుంచి నేర్పిస్తున్నాను అనమాట. వాళ్ళు వచ్చేసి కంప్లీట్ చేసుకున్నారు నేర్చుకునేది. తర్వాత ఒక చిన్న సత్కారం లాంటిది ఏర్పాటు చేసుకున్నారు అనమాట. దానికోసం ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్నాము. ఈరోజు మా గురువు గారికి సత్కారం చేస్తున్నాము. అందరూ ఆశీస్సులు కావాలని కోరుతున్నాం మా గురువు గారి. మీకొద్దు. ఇప్పుడు మిస్టర్ హరి గారు మాట్లాడతారు. మాట్లాడేది ఏం లేదు ఫ్రెండ్స్, అందరూ చిన్నసారి శిష్యులు శిక్షణ ముగించుకుని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే దస్తగిరన్న కూడా సగం ఇదేనే నేర్చుకొని మన దగ్గర అక్కడే నిలబడిపోయారు అనమాట. మిగతా సగం కూడా త్వరలో పట్టుదలతోచి నేర్చుకోవాలని మనసారా కోరుకుంటున్నా. మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేది గుర్రప్ప స్వామి దేవాలయం అన్నమాట. నేను మొదట స్టార్టింగ్ లో భజన చేయడం స్టార్ట్ చేసింది ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడే భజన నేర్పించి చివరిగా ఇక్కడ సత్కారం తీసుకుంటున్నాను మా భజన బృందంతో. భజన శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా భజన ట్రూప్ లీడర్ మరియు సభ్యుడు అయినటువంటి సింగా నరసింహారెడ్డి గారు వాళ్ళ ఇంటి దగ్గర భజన సంఘం సభ్యులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని కలగొట్లలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా దిగ్విజయంగా మనము ఈ సన్మానాన్ని మన గురువు గారైన హార్మోనిస్ట్ జి శ్రీనివాసులు, మనకు సంగీతం అంటే ఏం తెలియదు, ఎవరో చెప్తే మనము భజన వాళ్ళని తోలుకొచ్చుకొని చేసుకుంటున్నాము. కానీ మన ఊర్లోనే గురువు ఉండేది మనం గమనించలే. కొన్నాళ్ళకు మేము భజన ప్రారంభించిన తర్వాత మన ఊర్లోనే గురువును మన దచ్చగిరి ఎక్కడ ఆ దచ్చగిరి ఒక కార్యక్రమంలో భజన కార్యక్రమంలో ఇట్లా మనకు సీన్ ఉన్నాడు, భజన నేర్పించాడంటే అంతకన్నా భాగ్యమా అని ఆయన సారథ్యంలో మనం భజన నేర్చుకొని బాగా చక్కగా భజన పాటలు పాడినాము. మేము ఊర్లో గురువుని పెట్టుకొని ఎక్కడో కొండలో ఆ ఊరికి పోయి ఏం లాభం లేకపోయింది. సొంత గురువు మనకి ఇక్కడ నిన్నాడు,
మనకు తెలిసిన మనిషే. మనం ఈ గురువును మనం ఆశ్రయించినాక కొంత భక్తి మార్గంలో దిగినాము, అంటే మనం ఇంతకుముందే దిగినాము, కానీ ఈ గురువుతో మనం ఇంకా దానికి పరిపూర్ణత చెందినాము. దానికి నాకు ఎంతో సంతోషంగా మనస్ఫూర్తికంగా ఈ కార్యక్రమాన్ని చేయదలుచుకొని మనసు ఆలోచనలో పడి ఈరోజు భోజనాలు ఆయనకు సన్మానం చేసినాము. పార్వతీ పరమేశ్వరుని సమన్వయకర్త నరసింహారెడ్డి ప్రోత్సాహంతో 2 దేవాలయాలు పునరుద్ధరించి వాళ్ళ భజన బాట అని చెప్పి సంకల్పం చేసి ఏమి తాళము కానీ రాయం కానీ తెలంగాణతో ప్రోత్సహించి వాళ్ళ రూట్కి తీసుకొచ్చినాక ఏదో మంగళదర్శి అనేవాడు మనకు బాగా చేయని చెప్పి సీనియర్ బాగా అనుకోవడం. కానీ నేను డోళ్ళకి నేర్చుకోవాలి, నేను సొంతం లెక్క నేర్చుకుంటాను, హరితో మాట్లాడి నేర్చుకుంటా అంటే నడిచివాడికి ఎందుకురా నీకు పరిమి ఎందుకులే మేము ప్రోత్సహిస్తామని చెప్పి నడిచివాడు కొంతవరకు బరాయించి దేవుని తరఫున హరి ద్వారా తీర్కుడిగా డోళ్ళకి నేర్పడం అయినది. ఈ వచ్చే సంఘంలోకి ఈ ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ ప్రతి ఒక్కరు మేము నేర్చుకోవాలని పట్టుదలతో మనది అయినట్టు శనివుడికి మనకైనా దాచులు దొరికినాడు, ఇబ్బంది ఏం లేదు. ఆయన ఓపిక మన భజన సంఘంలో పట్టుదల ఎవరికి ఉండదు. ఇంత తొందరగా మనం భజన నేర్చుకుంటే ప్రతి ఒక్కరు గర్వించాల్సిన పనేది. ఈ సంగీతంలో ఈ పాటలో ఎవరో మచిలీపట్నం శ్రీనివాడిని పాట ఎవరికి ప్రోత్సహించి పాడుతున్నారు, దాంట్లో ఒక 10 పైసలు 5 పైసలు పాడుకునేప్పటిగా మన ఘనమైన వాళ్ళని ఆయమ్మ పడతాయి రాధక సంగీత సాహిత్య సేవ పాట అందరి పాడలేదు. ఈ సర్గములతో ఈ పద్ధతిగా నేర్చుకుంటే చాలా ఘనమైనది. దీనికల్లా మనకు నడిచిమాట ప్రోత్సాహం బాగుంటుంది, అని పట్టుదల బాగుంటుంది, చేను ఓపిక మరీ బాగుంటుంది. పొద్దురు పనికి పోయి చూపడిక మేము నేర్చుకోవాల్సిన పట్టుదల ఆడవాళ్ళకి మరీ బాగుంటుంది అమ్మ. ఇంతమంది పట్టుదలగా 6 నెలల్లో నేర్చుకుంటే ఎక్కడోకే నేను చూడనట్టే ఈ విద్య ఎక్కడికి అవ్వలేదమ్మా ఇంత తొందరగా. ఒకవేళ పాఠగాలు ఉండొచ్చు కానీ ఎంత పాఠగాలు ఉండొచ్చు కానీ ఇంత తొందరగా నేర్చుకోవడం చాలా ఘనమైన పని అమ్మ. దాని గురించి నేను చాలా గౌరవిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేస్తాను. ఈ సభకు అధ్యక్షత వహించిన శ్రీ సింగా నరసింహారెడ్డి గారికి, మన భజన బృందం అందరికీ పేరున నమస్కరిస్తున్నాను. మన గ్రామంలో భజన ఏర్పాటు చేసా అంటే నేను 20 ఏళ్ళ నుంచి హార్మోనిస్టును అయినా 20 ఏళ్ళు మానుకునే తర్వాత నరసింహారెడ్డి సహకారంతో మళ్ళా మొదలు అంటే నాకు ఇప్పటికి 63 ఏళ్ళు 63 ఏళ్ళ నుండి ఇప్పుడు 60 పెట్టే మంచి భజన ఏర్పాటు చేసినామంటే నరసింహారెడ్డి సాయంతోనే. మన గ్రామంలో ఏది మంచి చెడ్డ చేయాలని కానీ నరసింహారెడ్డికి మనం అందరం సహకారం ఉంటే ఏ పనైనా నెరవేరుతుందని దేవుని కోరుకుంటున్నాను. కొన్ని కాలము ఇట్లాంటి ఇంకా ఎన్నో చేసే కార్యక్రమాలు ఉన్నాయి నరసింహారెడ్డి. కావున మనం ఆయనకు అండదండలు ఉండి దేవుని దయ వల్ల ఇంకా మన గ్రామంలో చేసే కార్యక్రమాలు దండిగా ఉండవి. కాబట్టి అందరం తోడ్పడి ఆయన కార్యక్రమం నెరవేరుస్తుంటే మనం వెనకండి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మనకు సీను లాంటి గురువు దొరకడం మనకు చేసుకునే ఎంతో అదృష్టం. కోయలకుంట నుంచి మనకన్నా ముందే వచ్చి 10 గంటల వరకు ఉండి పొద్దువైనా అక్కడి నుంచి మళ్ళీ కోయలకుంట పోవడం, ఇంత అప్ అండ్ డౌన్ తిరిగి ఇంత శ్రమతో రావడం చాలా పెద్ద విషయమే. మనకు తాళం కొట్టేది కూడా రాదు, అట్లాంటిది మనకు తాళం కొట్టేది బాగా నేర్పించినాడు. అందరు కలిసి బాగా నేర్చుకున్నాం. ఓకే. ఈ సభకు ఇచ్చేయనున్న పెద్దలకు, అక్కగారికి, చెల్లెళ్ళకి అందరికీ నా నమస్కారములు. ఈ సభకు అధ్యక్షత వహించిన నరసింహారెడ్డికి మా కృతజ్ఞతలు. ముందుగా వీళ్ళు భజన చేస్తుంటే నేడు గేలాల కాడికి పోయి తొంగి చూస్తుంటే నాకైతే భజన మీద ఇంట్రెస్ట్ లేదు. నేను అసలు భజన అంటేనే ఏదో తెలియదు, పక్కన భజన చేస్తుంటే ఇంట పోయి అనుకుంటుంది. ఏదో వీళ్ళు ఇల్లు చేస్తున్నారు తమాసి, వీళ్ళు తాళాలు పోగొడితేనే నాకు నగొస్తుంది. అది ఇదేదో బాగా తడుకురాజ్యం సరదాగా అంటుందని పోయి కూకోవడంలో మధ్యలేటి నాకు డెవలప్ కనిపించాడు. ఆ డెవలప్ కనిపించడంతో పిచ్చి లేచింది మంచికి, తాళం తప్పిపోతుంది. ముందుగా ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు హరిబాబు అని కోయలకుంట్ల డెవలప్ గురువు పిల్లోడు ఆయన పరిచయం అయినాడు, ఆయన సీన్ వల్ల పరిచయం అయినాడు. అట్లా నేను రాంపులారెడ్డి గారు పోయి మాట్లాడి ఆ పిల్లోని తోలుకొచ్చుకున్నాము. తోలుకొచ్చుకుంటే ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామి భజన సంఘం తరఫున
నరసింహారెడ్డి గారు పిల్లోని పెట్టి నాకు నేర్పించినాడు. నేను ఏదో సగం సగం విద్య నేర్చుకొని సగం సగం కొడుతుంటే నా బాధలలో వాళ్ళు ఇంటున్నారు, అట్లనే ఇది తిప్పలు పడుతున్నారు. కావున ముందుగా సీనుకు మా కృతజ్ఞతలు తెలియజేయడమైనది. ఎందుకంటే సాయంత్రం 6-7 గంటలకు వస్తాడు, రాత్రి 10, 10:30, 11 అవుతుంది. ఆయన రోజు రావడం, ఓపిక వానలే ఎండలే చలిలే రావడం పోవడం చాలా కష్టపడినాడు. ఆయన కష్టపడినందుకు కూడా ఈ భజన సంఘం వాళ్ళు కూడా అట్నే కష్టపడినారు. షేక్ అబ్బాస్ మియా మైక్ షెట్టుకు కొన్ని సహకరించినాడు. గడ్డం ప్రభాకర్ రెడ్డి, కందుల భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ మాకు భజన సంఘానికి మైక్ షెట్టుకు కొన్ని వస్తువులు తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంతవరకు మీరు చెప్పినారు కదా సీను దొరకడం మా పుణ్యం అని, దాన్ని మేము వృధా చేసుకున్నాము. మీరు ఇంకా గట్టిగా పట్టి ఇంకా ముందుకు నడచాలని కోరుకుంటున్నాం. నేను శ్రీ గుర్రప్ప స్వామి భజన సంఘం ద్వారా నా ప్రస్థానం స్టార్ట్ అయిందనమాట. ఒక గాయకునిగా మొదలైంది నా సంగీత ప్రయాణము. నేను మెరుగుపడడానికి దోహదపడిన వాళ్ళు వచ్చేసి పద్యాల సుబ్బరాయుడు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు. ఆయన నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చినాడు అనమాట. ఆయనకు తెలిసిన విద్య మొత్తం అంతా నాకు దాదాపు చెప్పినాడు. ఆయన నన్ను సంజామల వెంకట సుబ్బన్న గారి దగ్గరికి తీసుకొని పోయి నన్ను ఆయన దగ్గర వదిలిపెట్టి ఇట్లా ఈ అబ్బాయికి హార్మోనియం నేర్పియండి అని చెప్పేసి చెప్తే ఆయన నాకు హార్మోనియం నేర్పించినాడు అనమాట. నరసింహారెడ్డి మామ భజనలు ఇంత ముందుకు చేపించారనమాట. చేపించినప్పుడు ఎందుకో ఆయనకు భక్తి దాంట్లోకి రావాలని చెప్పేసి ఆ దేవుడు సంకల్పించి ఆయన భక్తి మార్గంలో దిగి మనల్ని కూడా 10 మందిని తనతో పాటు కూడా నడిపించడానికి ఆయన కంకణం కట్టుకొని ఆయన ముందు నడిపించి గత సంవత్సర కాలం నుంచి ఇప్పటి వరకు మీ అందరికీ సంగీతం నేర్చుకోవడానికి, పాటలు నేర్చుకోవడానికి ఆయన కృషి చాలా చేశాడనమాట. ఒకవేళ భజన నేర్చుకున్నా కానీ ఏదో జెంట్స్ వాళ్ళంతా నేర్చుకుంటున్నారంటే అది వేరే విషయము. వాళ్ళతో పాటు స్త్రీలు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా నేర్చుకున్నారు. అది చాలా సంతోషము. చాలామంది ఏం చేస్తారంటే భజన మొదలుపెట్టినప్పటి నుంచి కొంతమంది నచ్చకనో లేకపోతే కుటుంబ సమస్యలో ఏ కారణాల వల్ల మధ్యన ఆపేస్తారనమాట. నేను నేర్పించే టైంలో ఎంతమందితో అయితే మొదలు పెట్టానో పూర్తిగా నేర్చుకునే ఈ టైంలో వరకు కూడా ప్రతి ఒక్కరు ఉన్నారు. అందరూ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉండి శ్రద్ధతో నేర్చుకునేందుకు మీకు నా అభినందనలు. ఇలాగే ఇంకా సంగీతంలో ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం.